morning, 8th June. It's a Saturday. Let's see what is in store for all of us. Let's first see Aries. Aries వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. ఈ ప్లానింగ్లో ఓల్డ్ మిస్టేక్స్ కేసే చూస్తూ ఉండిపోయే ఛాన్స్ చాలా ఉంది. డైరెక్షన్ ఈజ్ ఓల్డ్ మిస్టేక్స్ చూడండి, లెర్న్ యువర్ లెసన్స్ ఫ్రమ్ దేర్, బట్ ఆల్సో లుక్ ఎట్ ద న్యూ ఇనిషియేటివ్స్ దట్ యు ఆర్ అబౌట్ టు టేక్. ఓల్డ్ మిస్టేక్స్నే చూస్తూ అయ్యో మిస్టేక్ చేశాను అని అక్కడే ఉండిపోవడం బదులు యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దేర్ అండ్ లుక్ ఎట్ ది న్యూ డైరెక్షన్స్. ఈ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం ఒక్కటే మీరు చేయగలిగింది. యూ కాంట్ చేంజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, బట్ యూ క్యాన్ చేంజ్ అండ్ మేక్ అ న్యూ చాయిస్ అబౌట్ ది ఫ్యూచర్. Now, Taurus. Taurus వాళ్ళకి చాలా క్లియర్గా ఎల్డర్లీ సజెషన్ తీసుకోమని వచ్చింది. అంటే పెద్దవాళ్ళని సలహా అడగండి, ఆ సలహాని ఫాలో అవ్వండి. అది ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది. మీ పేరెంట్స్ని సలహా అడగండి. మీ పేరెంట్స్ని ఈరోజు స్పెషల్ అటెన్షన్ ఇచ్చి వాళ్ళు చెప్పేది వింటే మీకు చాలా మంచి డైరెక్షన్ వస్తుంది. అది ఫాలో అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తున్నాయి కార్డ్స్. Now let us see what is in store for Gemini. జెమినై వాళ్ళకి అంతా బాగానే జరిగినా అది నేను చూడను అని ఒక యారోగెన్స్తో కూర్చోవడం చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఈ యారోగెన్స్ని ఇవాళ పక్కన పెట్టండి, లేదంటే జరగాల్సిన జస్టిస్ జరగకుండా పారిపోతుంది. ఆపర్చునిటీస్ వచ్చి నాక్ చేసినప్పుడు వాటిని పక్కన పెట్టేయడము, యారోగెన్స్తో పక్కన పెట్టేయడము, ఈగోతో పక్కన పెట్టేయడము అలాంటివి చేయకుండా జాగ్రత్త పడండి. యూ సీమ్ టు బి బ్లైండ్ ఫోల్డెడ్ టువర్డ్స్ యువర్ ఓన్ గుడ్ అంటోంది కార్డ్. అంటే మన ఓన్ గుడ్ కోసం మన కేసి వచ్చింది, దాన్ని జడ్జ్ చేసి దాన్ని పక్కన పడేయడమో లేకపోతే దాన్ని అవాయిడ్ చేసేయడమో నెగ్లెక్ట్ చేసేయడమో జరగచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. డెలిబరేట్గా ఒక మంచి స్టెప్ తీసుకుని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయండి, మీ లైఫ్ బాగుంటుంది. Now let us see what is in store for Cancerians. క్యాన్సేరియన్స్కి అనుకున్న విధంగా ఏదో రాలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ మీరు అనుకున్న ఫార్ములో కాకపోయినా వేరే ఫార్ములో అంతకన్నా పెద్దదై అది మీ కేసి వస్తోంది అనే అవగాహనతో ఇవాళ ఉండండి. ఏదైనా జరిగితే మన మంచికే అంటారు పెద్దవాళ్ళు. మన మంచికి అంటే ఏంటండి, ఇంతకన్నా పెద్దదై మన దగ్గరికి వస్తుంది అని అర్థం. ఏదైనా రాలేదు అంటే ఏమో దీనికన్నా పెద్దదై నా దగ్గరికి వస్తోందేమో అనే ఒక స్ఫూర్తితో ఉంటే అది తప్పకుండా మీకు వచ్చి మీ చేతిలోకి వస్తుంది. ఫియరో డౌటో క్రియేట్ చేసుకుంటే వచ్చేది కూడా రాకుండా పక్కదారిని వెళ్ళిపోతుంది. జాగ్రత్త. Now let us see what is in store for Leo. లియో వాళ్ళు ఒక మంచి ఐడియా ఇంకొకళ్ళు ఎదురకుండా పెట్టారు, దాన్ని వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేయలేదు. అది మీ మీద ఒక జడ్జ్మెంట్ ఏమో అనుకుని మీరు కూర్చుండిపోకండి. మిమ్మల్ని జడ్జ్ చేయట్లేదు, మీ ఐడియాలో ఏవో చిన్న చిన్న లోపాలు ఉన్నాయేమో ఎక్స్ట్రాగా చెక్ చేసుకోండి, అప్పుడు తప్పకుండా అది తీసుకోబడుతుంది. డబ్బుల విషయంలో, జ్యువెలరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జ్యువెలరీ పోవడమో, పడిపోవడమో, చోరీ జరగడమో అనే ఛాన్సెస్ ఉన్నాయి. బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. బయటికి వెళ్ళినప్పుడు ఇవాల్టికి జ్యువెలరీ పెట్టుకోకండి. దట్ ఈస్ ద సేఫెస్ట్ వే. Now let us see what is in store for Virgo today.
వెర్గో వాళ్ళకి చాలా మంచి సిగ్నల్ వచ్చింది. మీ ఐడియాస్ని తప్పకుండా ఎదుటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనే మంచి సిగ్నల్ వచ్చింది. ఇది మీకు తెలియకపోవచ్చు, కానీ మీ ఐడియాస్ మీరు ఎక్నాలెడ్జ్ చేయకుండానే ఎదుటి వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు అనేది మీరు గమనించాల్సిన రోజు ఈరోజు. మీ ఐడియాస్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా వాళ్ళకే చూపించాలి అని చాలామంది ప్రయత్నిస్తున్నారు. Today also is a love giving day. Probably sit with your spouse and talk about things with him. You will solve a lot of relationship issue today. Now let us see what is in store for Librans today. Librans, what you have thought is correct. Do not change your idea just because you are listening to other people's perspective. మీ ఐడియా మీదే నిలబడండి, మీ ఐడియానే ముందుకు తీసుకెళ్ళండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళతో సంప్రదించి ప్రతి విషయం చెయ్యండి ప్రస్తుతం. ఎందుకంటే మీకు కొన్ని కనిపించనివి ఆ పర్సన్కి కనిపించవచ్చు. కొంత మీ పర్స్పెక్టివ్లోనే మీరు స్టకప్ అయిపోయి కొన్ని విషయాల్ని మీరు ఓవర్లుక్ చేసే ఛాన్స్ ఉంది. ఆ ఓవర్లుకింగ్ ఆ పర్సన్ మీకు కనిపించేలా చూస్తాడు అనేది గమనించాలి. Now let us see what is in store for Scorpions today. Scorpions ఓవర్గా ఆలోచించేసి ఉన్నది స్పాయిల్ చేసుకునే ఛాన్స్ ఇవాళ ఉంది. ఎక్కువగా అనలైజ్ చేసుకుని ఇది కరెక్టా కాదా, ఉందా లేదా, ఇది కరెక్ట్గా జరుగుతోందా లేదా, ఇలాంటివన్నీ ఎక్స్ట్రాగా ఆలోచించేసి చాలా బాగున్న దాన్ని స్పాయిల్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఏది ఎలా ఉందో దాన్ని అలాగే ఉంచుదాం, ఇది మనకి కరెక్టే జరుగుతోంది అనే కాన్ఫిడెన్స్తో ఇవాల్టి రోజు వెళ్ళండి. ఎక్కడైతే యూ క్యాచ్ యువర్ సెల్ఫ్ డూయింగ్ దిస్ అనలైజేషన్, stop, pause, tell yourself, today I'm not going to overanalyze anything. As it is, everything is fine. Now let us see what is in store for Sagittarians. Sagittarians ki munduku దూసుకెళ్ళిపోమని చెప్తోంది. Go talk to those people with whom you want to talk. Go take an initiative and talk to them about your ideas. Do that work in front of them and prove yourself antondi. Proving is very important for you because of your own mistakes you have created a situation where you have to reprove yourself. Now this proving చాలా diligent గా చేయండి. ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే గమ్ముని ఫర్గివ్ చేయరు. Now let us see what is in store for Capricornians. క్యాప్రికానియన్స్ చాలా హార్డ్ వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళకి తెలుసు ముందు నేను పట్టుకున్న ప్రాజెక్ట్ కానీ నేను ఆలోచించిన పని కానీ చాలా డిలిజెంట్గా చేయాలని. దీనికి టీమ్ క్రియేట్ చేసుకోండి. ఈ టీంలో కొంతమంది మీకు పనికొచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంత ఎక్కువ మీకు పనికొచ్చేవాళ్ళు లేరు. జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఎవరినైనా కొంచెం తప్పించండి. యోర్ వర్క్ ఈజ్ డిపెండింగ్ ఆన్ సర్టన్లీ ద టీమ్ యూ ఆర్ క్యారింగ్. సో బీ వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ ద పీపుల్ ఆఫ్ యువర్ టీమ్ టుడే. Let us see what is in store for Aquarians today. Aquarians ki కొంత ఇవాళ సెటిలింగ్ డౌన్ కనబడుతుంది కొన్ని విషయాల్లో. స్పెషల్లీ ఇఫ్ యు ఆర్ అబౌట్ టు బై అ హోమ్ ఆర్ స్పెషల్లీ ఇఫ్ యు ఆర్ అబౌట్ టు బై సంథింగ్ విత్ లాట్స్ ఆఫ్ మనీ, యు ఆర్ గోయింగ్ టు సెటిల్ ఆన్ అ స్పెషల్ ఇష్యూ. ఇవాళ కూర్చుని మాట్లాడి ఒక అగ్రిమెంట్ తెచ్చుకుంటే మంచిది. ఇవాళ అగ్రిమెంట్ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్గా మీకు చాలా బాగా పనిచేస్తుంది.
Now let us see what is in store for Pisces today. Pisces వాళ్ళు చాలా రోజుల తర్వాత ఇప్పుడు వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ అనే ఫీలింగ్ వస్తుంది. ఈ గెట్ బ్యాక్ టు వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ థాట్ ఇన్ యువర్ మైండ్. డు నాట్ నెగ్లెక్ట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ గెట్ బ్యాక్ టు వర్క్, ఇఫ్ యూ డోంట్ వర్క్ అండ్ షో యువర్ ఎబిలిటీ, యూ విల్ బీ డౌన్లేడ్. యూ విల్ నాట్ బీ ఇన్ ది ఐస్ ఆఫ్ ది bosses. ఇక్కడ it is not only about work, it is also about relationships. ఎక్కడో మీరు మీ రిలేషన్షిప్లో ఓపెన్గా మాట్లాడకపోవడం వల్లనో, ఎక్కువ దాని మీద ఇన్వెస్ట్ చేయకపోవడం వల్లనో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్త. హ్యావ్ అ వండర్ఫుల్ డే all of you, and I'll be back with more soon again.